నమస్తే నేటి వార్తలకు స్వాగతం నేను కృష్ణ కుమారి వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల సంస్మరణ స్తూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆస్ట్రేలియా వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ వివిధ పరిశోధనలపై యూనివర్సిటీ అధ్యాపక బృందంతో చర్చ సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను కొనియాడిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ప్రశంస వైసీపీ నాయకులు కందుకూరు ఘటనపై చేస్తున్న కుల రాజకీయాన్ని తప్పుపట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చూడలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సభాస్థలికి హాజరైన ముఖ్యమంత్రికి పోలీసు దళాలు గౌరవ వందనం సమర్పించాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి అమరవీరులు వారు అనే అమరవీరుల పుస్తకావిష్కరణను చేశారు. అమరవీరుల స్మారక స్తూపం వద్ద అమరులైన పోలీస్ అమరవీరులకు పుష్పగుచ్చాలు పెట్టి ఘనంగా నివాళులు అర్పించారు. అమరవీరుల ఫోటో గ్యాలరీను ముఖ్యమంత్రి అతిథులు సందర్శించారు. అమరవీరుల పేర్లను పోలీస్ అధికారి సరిత చదివి వినిపించారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ ధైర్యంతో సెల్ఫ్లెస్ సర్వీస్ తో పోలీసులు చేస్తున్నారన్నారు. సమాజంలో శాంతి స్థాపనకు కృషి చేయడం జరుగుతోందన్నారు. సైబర్ క్రైమ్ వంటి అనేక క్లిష్ట పరిస్థితులను సైతం స్థైర్యంగా ఎదుర్కోవడం జరుగుతోందని చెప్పారు. పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటూ సమాజ క్షేమానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. గుర్తు చేసుకుంటూ మనం అందరం కూడా స్ఫూర్తిని పొందుతున్నాం. ఈ సంవత్సరం దేశవ్యాప్తంగా విధి నిర్వహణలో 192 మంది పోలీసులు అమరులయ్యారు. వీరికి నివాళులర్పిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు సైతం పణంగా పెడుతున్న పోలీసులంటే నాకు ఎప్పుడూ గౌరవం ఉంటుంది. మీరు చేసేది కేవలం ఉద్యోగం కాదు, మీరు చేసేది నిస్వార్థ సేవ, దేశం కోసం త్యాగం అని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. లా అండ్ ఆర్డర్, అభివృద్ధి, సమిక్షేమం, ఉపాధి, ఉద్యోగ అవకాశాలు, సుఖ సంతోషాలు, ప్రజలకు భద్రత, ఇవన్నీ కూడా ఒకదానిపైన ఒకటి ముడిపడి ఉన్న అంశాలు. సమాజంలో అలజడులుంటే పెట్టుబడులు రావు. అందుకే నేను ఎప్పుడూ లా అండ్ ఆర్డర్ పైన ఖచ్చితంగా ఉంటాను. రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించారు. ఈ సందర్భంగా WSU అధికారులు మంత్రి లోకేష్ కు ఘన స్వాగతం పలికారు. అనంతరం యూనివర్సిటీ సీనియర్ ఎగ్జిక్యూటివ్లు, అగ్రికల్చర్ టెక్నాలజీ పరిశోధకులతో మంత్రి లోకేష్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయ ఆధునీకరణకు WSU వాతావరణ నిరోధక పంటలు, ప్రెసిషన్ ఫార్మింగ్ లో నైపుణ్యాలను ఆచార్య NG రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో కలిసి పంచుకోవాలని కోరారు. రైతులు అగ్రిటెక్ ఇన్నోవేషన్లలో శిక్షణ ఇచ్చే సంయుక్త కార్యక్రమాలు చేపట్టేందుకు కృషి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్వవిద్యాలయాలలో స్థిరమైన నీటి నిర్వహణ, భూమి ఆరోగ్య ప్రాజెక్టులపై సహకారం అందించాలని, స్మార్ట్ నీటిపారుదల వ్యవస్థలు, AI ఆధారిత వ్యవసాయ పరిష్కారాలను అభివృద్ధి చేసి ఇన్నోవేషన్ హబ్లు ఏర్పాటుకు సహకరించాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యవసాయ విధానాలు, స్థిరమైన అభివృద్ధి వ్యూహాలపై పరిశోధన ఆధారిత సూచనలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. స్థిరమైన వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా పరిశోధన ప్రపంచ ఆహార భద్రతకు సహకరిస్తున్నట్లు చెప్పారు. I'd like to also thank the Honourable Member of Parliament, Warren, who's here, Justin, who's also here, and Karishma. Thank you very much for hosting me. Wonderful place, historical building. Let's wait and watch whether democracy is really working or not. Interesting times we live in.
So if Praveen has not done his job in convincing all of you, I'll take another shot at it. So I'll give you 3 specific reasons why you should look at Andhra Pradesh. The first one being is we have a leadership with a track record. So for those of you who don't know Mr. Naidu, this is his 4th term as Chief Minister. He is a 75-year-old young man. When you meet him, you'll understand it why I said he's young. He's very young at heart. He comes with abundance of energy. But what makes it different this time around is he's backed with a young team. So 50% of the legislatures are first-time MLAs. 17 out of the 25 ministers are first-time ministers. So he's backed with a very young team with a lot of fire in the belly to get things done. And that's what makes it different. And Mr. Naidu is the reason why Hyderabad is what it is today. And people who were kind enough to give him an opportunity to build a legacy all over again actually want to deliver on the field. So the 120 billion that was actually explained and the marquee brands that are coming to invest are all being grounded. ప్రజలు సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీసులు చేసే త్యాగాలు మరవలేనివని నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్బ్రత బాక్షి అన్నారు. నిరంతరం సేవలు అందిస్తూ శాంతి భద్రతల పరిరక్షణకు తమ ప్రాణాలను పణంగా పెట్టే పోలీసుల సేవలను మాటల్లో వర్ణించలేమన్నారు. నగరంలోని బీచ్ రోడ్లో గల పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద నగర పోలీసుల ఆధ్వర్యంలో అమరవీరుల సంస్మరణ దినోత్సవం జరిగింది. అమరవీరుల స్తూపం వద్ద జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, పలువురు జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, పలువురు ప్రజా ప్రతినిధులు పుష్పగుచ్చాలు ఉంచి నివాళులర్పించారు. పోలీసులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించి అనంతరం అమరవీరులకు కవాతు నిర్వహించి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా నగర పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ అనేక సవాళ్లు ఎదుర్కొంటూ పోలీసులు తమ విధులను నిర్వహిస్తున్నారని చెప్పారు. 24 గంటలు విధులకు అందుబాటులో ఉంటూ చట్ట పరిరక్షణకు పోలీసులు చేస్తున్న కృషిని తెలిపారు. ప్రజల రక్షణ కోసం ప్రాణాలు అర్పణకు వెనకాడని వృత్తి పోలీస్ ఉద్యోగమని చెప్పారు. ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని పోలీస్ కమిషనర్ తెలిపారు. సీనియర్ ఆఫీసర్స్ డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ నుండి వచ్చిన సీనియర్ ఆఫీసర్స్ కి, రిటైర్డ్ ఆఫీసర్స్ అందరికీ, ఇక్కడికి వచ్చేసిన పోలీస్ సీనియర్ ఆఫీసర్స్, మెన్ మరియు పాత్రికేయులందరికీ పోలీస్ అమరవీరుల దినోత్సవ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన దేశ భద్రత, ప్రజాశాంతి కోసం ప్రాణత్యాగం చేసిన పోలీస్ అమరవీరులను స్మరించుకునే రోజు ఇది. 1929 సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ లదాఖ్ అక్కడ హాట్ స్ప్రింగ్స్ వద్ద చైనా సైనికులతో జరిగిన ఘటనలో భారత్ పోలీస్ బలగాలు 10 మంది ధైర్యవంతులు వీరమరణం పొందారని మనకు తెలుసు. వారి త్యాగాన్ని స్మరించుకోవడానికి ప్రతి సంవత్సరం ఇదే రోజు అక్టోబర్ 21 తేదీ దేశవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని పోలీస్ కమెమోరేషన్ డేగా ఘనంగా మనం నిర్వహించుకుంటాం. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా పోలీస్ శాఖలు అమరవీరుల త్యాగాన్ని గుర్తించి స్మారక కార్యక్రమాలు నిర్వహిస్తారని మనకు విదితమే. మహిళా సాధికారత రక్షణ కోసం సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. అందులో భాగంగా శక్తి యాప్ను తీసుకువచ్చామన్నారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. పోలీసుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా మంగళగిరిలోని ఏపీఎస్పీ బెటాలియన్లో నిర్వహించిన కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు హోంమంత్రి అనిత ఘనంగా నివాళి అర్పించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నిరోధించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందన్నారు. ఆపరేషన్ సేఫ్ పేరిట విద్యార్థుల్లో అవగాహన పెంచేందుకు చర్యలు చేపట్టామన్నారు. సైబర్ స్టేషన్లను ఏర్పాటు చేసి సీసీ కెమెరాలు, డ్రోన్లు సైతం ఏర్పాటు చేశామని వివరించారు.
రాష్ట్ర ప్రజల భద్రత కోసం సీఎం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న చర్యలపై హోంమంత్రి అనిత ప్రశంసలు కురిపించారు. ఈ కార్యక్రమంలో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో పాటు పలువురు పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. త్యాగానికి ప్రతీక, ధైర్యానికి ప్రతిరూపం, కర్తవ్యానికి కిరీటమైన పోలీసుల అమరవీరుల సంస్మరణ దినం సందర్భంగా ఈరోజు ఒక సాధారణ సంస్మరణ దినం కాదు, దేశ భద్రతకు అదేవిధంగా రాష్ట్ర భద్రతకు మరియు ప్రజారక్షణకు పోలీస్ వ్యవస్థ చేసిన అపూర్వమైన త్యాగానికి చిహ్నమైన పవిత్రమైన రోజు. 1959 అక్టోబర్ 21న లడఖ్లోని అత్యంత క్లిష్టమైన వాతావరణంలో మంచు పర్వతాల మధ్య చైనా దురాక్రమణదారులను ఎదుర్కొని వీరమరణం పొందిన 10 మంది సాయుధ పోలీస్ అమరవీరుల స్ఫూర్తిని ఈరోజు మరొకసారి మనందరం కూడా గుర్తు చేసుకుంటున్నాం. పోలీస్ అంటే ఒక ధైర్యం, పోలీస్ అంటే ఒక బాధ్యత, పోలీస్ అంటే ఒక త్యాగం. ఈ పోలీస్ వృత్తిలో అడుగు పెట్టిన రోజు నుంచి కూడా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజాసేవే పరమాధ్యేయంగా మీరందరూ చేస్తున్న కృషికి మరొకసారి మీ అందరికీ కూడా పాదాభివందనం చేయాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో కూటమి అధినేతలు పరుగులు పెట్టిస్తున్నారని జనసేన ఉమ్మడి విశాఖ రూరల్ జిల్లా అధ్యక్షుడు యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ తెలిపారు. నగరంలోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. గత కూటమి ప్రభుత్వం తప్పిదాలను చూపిస్తూ వైసీపీ పాలనను ఏకిపారేశారు. తమ ప్రభుత్వ అధినేతలు దేశ విదేశాలు పర్యటిస్తూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకువస్తున్నారని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధిని వైసీపీ నేతలు చూసి ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో కులాలు మతాలు పేర ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని విజయ్ కుమార్ ఆరోపించారు. కందుకూరు ఘటనను కులాలకు ఆపాదించడాన్ని ఖండించారు. మృతుని భార్య ఘటనను కులాలకు అంటగట్టవద్దని ప్రాధేయపడి వైసీపీ నేతలు రెచ్చగొట్ట వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన కుల రాజకీయం ఏనాడు చేయదని స్పష్టం చేశారు. వైసీపీ నేతలు రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా వ్యవహరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా దీపావళి నాగుల చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు అభివృద్ధి దిశగా మరి ప్రతి క్షణం కూడా పరుగులు పెట్టిస్తున్నారు మా నాయకులు ప్రధానమంత్రి మోడీ గారు, ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, ఇతర నాయకులు అందరం ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. మా జనసేన పార్టీ కులాల్ని కలిపే ఒక సిద్ధాంతంతో, మతాలు ప్రస్తావన లేని ఒక సిద్ధాంతాలతో మా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించడం జరిగింది. మరి ఈరోజు రాజకీయాల కోసం కులాల్ని మతాల్ని కూడా వేరు చేస్తూ, అంటే మనం చూస్తూనే ఉన్నాం. 1924 మధ్యలో ఎవరైనా ఒక నాయకుడిని టార్గెట్ చేయాలంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆ నాయకుడికి సంబంధించిన కుల నాయకులు ఎవరున్నారో వాళ్ళని అందరినీ కూడా ఏకం చేసి వాళ్ళతోనే ప్రెస్ మీట్ పెట్టించే పరిస్థితి అది మనం చాలా దగ్గర చూసాం. అలాగే అంటే ప్రత్యేకంగా మరి ఒక్కసారి అయితే మరీ దారుణం, కాపు మంత్రుల్ని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఒక దగ్గర కూర్చోబెట్టి పవన్ కళ్యాణ్ గారిని తిట్టించడం, కాపు ఎమ్మెల్యేలని కాపు మంత్రుల్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఉసిగలపడం, అలాగే కమ్మ చౌదరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని చంద్రబాబు నాయుడు గారిని తిట్టించడం, ఇలా అనేకమైన కులాల కుంపటిని రగిలించి 1924 మధ్యలో రాజకీయాలు చేయటం అయితే చేశారు. మరి వాస్తవానికి ఏంటంటే జీఎస్టీపై ఆర్భాటపు ప్రచారం చేసిన చంద్రబాబు నాయుడు దీని ద్వారా రాష్ట్రానికి ఎంత ఆదాయం లభించిందో శ్వేతపత్రం విడుదల చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ డిమాండ్ చేశారు. మన రాష్ట్రానికి గత మాసంలో కేవలం 3,500 కోట్లు మాత్రమే ఆదాయంగా రాగా తెలంగాణకు 5,000 కోట్లు, ఒరిస్సాకు 5,700 కోట్లు, మహారాష్ట్రకు 28,000 కోట్లు ఆదాయం లభించిందన్నారు. ఈ జీఎస్టీ వల్ల మన రాష్ట్రంలో అల్పదాయ వర్గాలకు ఏమాత్రం ప్రయోజనం చేకూరలేదన్నారు. ఇలాంటి తరుణంలో కర్నూలులో భారీ సభ నిర్వహించిన ప్రధానిని ఆహ్వానించి జీఎస్టీ సభ పేరిట 100 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు పెట్టి సంబరాలు చేయాల్సి వచ్చిందో చంద్రబాబు ప్రజలకు సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుండి ప్రధాని నరేంద్ర మోదీని పొగడమే తప్ప
నికరంగా కేంద్రం నుంచి ఏమి సాధించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. పేరుతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి అతి తీవ్రంగా ప్రచారం చేస్తూ ఉన్నాడు. నాకు తెలిసినంత వరకు భారతదేశంలో ఏ ఇతర రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రచారం చేయలేదు. మొన్న ప్రధాని మోడీ గారిని ఆహ్వానించి భారీ ఎత్తున సభను కూడా కర్నూలులో ఏర్పాటు చేశాడు. మరి ఇంత ప్రచారం చేస్తూ ఉంటే నిజంగా జిఎస్టీ వల్ల మనకైనా అంత పెద్ద ఎత్తున ఏమన్నా ఆదాయం వస్తూ ఉందంటే అంత పెద్ద ఎత్తున ఆదాయం ఆంధ్ర రాష్ట్రానికి రావడంలే. మన రాష్ట్రానికి గత మాసంలో 3,500 కోట్లు వస్తే ఈవెన్ తెలంగాణలో 5,100 కోట్లు వచ్చిందంటున్నారు. ఒరిస్సాలో 5,700 కోట్ల రూపాయలు వారికి జిఎస్టీ ద్వారా ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. మహారాష్ట్రలో 27,000 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని చెప్తా ఉన్నారు. కాబట్టి ఏమంటే మరి తెలంగాణ ఒరిస్సా రాష్ట్రాల కంటే అతి తక్కువ ఆదాయం వచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఇంత పెద్ద ఎత్తున సంబరాలు ఎందుకు చేసుకుంటా ఉన్నారో దానికి వారే సమాధానం చెప్పాలి. పోనీ ప్రజలకు ఏమైనా లబ్ధి జరిగింది అంటే సాధారణ ప్రజలకు పెద్దగా లబ్ధి జరిగేది ఏమీ ఉండదు. ముఖ్యంగా బిలో పావర్టీ లైన్లో ఉన్న కుటుంబాలకి అంత పెద్దగా ఏం జరగదు. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో 1,68,00,000 కుటుంబాలు ఉంటే అందులో 1,46,00,000 కుటుంబాలకు ఇవాళ వైట్ రేషన్ కార్డ్స్ ఇచ్చారు. కాబట్టి ఏమంటే దాదాపు 60 లక్షల మందికి పెన్షన్లు ఇస్తూ ఉన్నారు. కాబట్టి అల్పాదాయ వర్గాల వారికి జిఎస్టీ సడలింపుల వల్ల వారికి పెద్దగా ఒరిగింది ఏమీ లేదు, అంత పెద్దగా వచ్చింది కూడా లేదు. మరి అటు ప్రజలకి పెద్దగా ఉపయోగం జరగకుండా ఇటు ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం రాకపోయినా సంబరాల పేరుతో 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చంద్రబాబు నాయుడు గారు మరి ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు చేస్తూ ఉన్నాడు, దానికి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా వీటన్నిటిపైన కూడా ప్రజలు వీటన్నిటి తెలుసుకోవడానికి సాధారణ ప్రజలకు దీనివల్ల ఏం లాభం ఉందో నేను చెప్పలేకపోతా ఉన్నాను. కొంతమంది అంటారు మొత్తం ఒక సంవత్సరానికి 5-6 వేల రూపాయల కంటే మించి ఆదాయం ఉండదు, ఆదా కాదు అని కూడా చెప్తా ఉన్నాను. కాబట్టి ఈ వివరాలన్నిటిపైన కూడా రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పదే నరేంద్ర మోడీని పొగిడేదానికి చేస్తూ ఉన్నాడు. ఆయన్ని సంతృప్తిపరచడానికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అటు విశాఖపట్నంలో ఇటు విజయవాడలో ఆ తర్వాత కర్నూలులో ప్రతి దగ్గర కూడా సభలు సమావేశాలు జరిపి కాలయాపన చేస్తూ ఉన్నాడు తప్ప నికరంగా మీరు ఏమి సాధించారు కేంద్ర ప్రభుత్వం నుంచి? అసలు గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ రాష్ట్రానికి ఒరిగిందేమిటో దానిపైన ప్రజలకు వివరిస్తే బాగుంటుందని చెప్పి కోరుతాం. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్ర అభినందనీయమని పార్వతీపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమం పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని పోలీస్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఎమ్మెల్యే బోనాల విజయచంద్ర, జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి, ఏఎస్పీ అంకిత సురానా భాగస్వామ్యమై పోలీస్ అమరవీరులకు పుష్పాంజలి ఘటించారు. ముందుగా సాయుధ బలగాల నుంచి కలెక్టర్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం వారు మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల త్యాగాలను గుర్తు చేశారు. ఈరోజు శాంతి భద్రతల కోసం విధి నిర్వహణలో తమ ప్రాణాలను
పోగొట్టుకున్నటువంటి వీరులకు మన సంస్మరణని తెలియజేస్తూ వారి సేవల్ని గుర్తు చేసుకుంటూ ఈరోజు అమరవీరుల దినోత్సవాన్ని, వారి సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం. వారి సేవలు ఎప్పుడూ కూడా కొనియాడబడతాయని చెప్పి మరొకసారి మనం తెలియజేసుకుంటున్నాం. శాంతి భద్రతల్లో దేశం చుట్టూ ఒక విభాగం ఉంటే దేశం లోపల ఒక విభాగం నిలబడి ఈరోజు ప్రజాస్వామ్యంలో ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు అంటే పోలీస్ సిబ్బంది యొక్క సేవలు ఎంత గొప్పగా ఉన్నాయనేటువంటిది మనం గుర్తించవచ్చు. నా నమస్కారం. పోలీస్ అమరవీరుల దినోత్సవం, పోలీస్ కమమరేషన్ డే ప్రతి ఏటా అక్టోబర్ 21 దేశవ్యాప్తంగా భారతదేశ పోలీసు అలాగే ఆంధ్రప్రదేశ్ పోలీస్ స్మరించుకుంటూ దళాలతో పోరాడి 10 మంది పోలీస్ సిబ్బంది ఆనాడు వీరమరణం పొందడం జరిగింది. వారి యొక్క అంతిమ సంస్కారాలు లడఖ్లో క్రిమేట్ చేయడం జరిగింది. అక్కడ ఒక స్మృతివనం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఏటా పోలీస్ సిబ్బంది అంటే అన్ని వింగ్స్ నుంచి ఈ హాట్ స్ప్రింగ్స్ అంటారు లడఖ్లో, అక్కడికి ఒక యాత్ర ప్రతి సంవత్సరం కూడా ఆల్ ఇండియా ఒక పోలీస్ కంటింజెంట్ ఒక యాత్ర అనేది కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మనం ఒకసారి గమనిస్తే కందుకూరు ఘటన విషయంలో ప్రభుత్వం తక్షణమే స్పందించినందుకు రాధా గంగా రాయల్ అసోసియేషన్ నేత గాదె బాలాజీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం హైవేలో ఉన్న వంగవీటి రంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జరిగిన మీడియా సమావేశంలో జనసేన నాయకులు ఉషా కిరణ్, రాధా రంగ రాయల్ అసోసియేషన్ ప్రతినిధి బొగ్గు శ్రీను ఇతర ప్రతినిధులతో కలిసి గాదె బాలాజీ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం కందుకూరు ఘటనలో బాధిత కుటుంబాలకు స్పష్టమైన భరోసా ఇవ్వడం పట్ల హర్షం వెలబుచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత, పురపాలక మంత్రి నారాయణ, జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ను కలిసి ఘటనా స్థలానికి పంపించడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానంగా బాధితుల కుటుంబాలకు ప్రభుత్వం హామీ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిస్వార్థంగా ప్రజాసేవ చేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలోని వైసీపీ నేతలు కందుకూరు ఘటనను కులానికి ఆపాదించి కులం మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. బాధితులకు స్పష్టమైన హామీని ప్రభుత్వం ఇచ్చిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పిచ్చి ప్రలాపనలు చేస్తున్నారని గాదె బాలాజీ మండిపడ్డారు. ఈ మీడియా సమావేశంలో రాధా రంగ రాయల్ అసోసియేషన్ నేతలు, జనసేన నాయకులు, రంగ అభిమానులు పాల్గొన్నారు. అక్టోబర్ 2 దసరా పండుగ రోజున తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు, వాళ్ళ తమ్ముడు పవన్, వాళ్ళ తమ్ముడు భార్గవ్ బైక్ మీద వెళ్తున్నారు. ఈ సైకో కూడా ఏం చేశాడంటే, ఇతనికి ఒక ఫార్చునర్ కారు ఉంది, దాంతో బలవంతంగా ఆ వెహికల్ని ఎవరైతే వెళ్తున్నారో బైక్ని ఢీ కొట్టడం జరిగింది. ఢీ కొట్టినాక లక్ష్మీనాయుడు పడిపోయినాక అతని మీద 3 రౌండ్లు తొక్కి 3 రౌండ్లు తొక్కించడానికి చనిపోయాడు. అదేవిధంగా భార్గవ్, పవన్ వీళ్ళిద్దరిని రాడ్తో తీసి కలిపి కొట్టాడు. వీళ్ళు కూడా చంపబోతుంటే పక్కన రైతుల పొలాల్లో ఉన్న రైతులను పరిగెత్తి రావడం వల్ల వీడు పారిపోయాడు. ఇది జరిగిన సంగతి. ఈ లోపల ఏంటంటే, మనమేమో 18వ తారీఖున రాధా రంగ రాయల్ అసోసియేషన్ దగ్గర మేము ఎవరైతే బాధితులు ఉదయ హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శనానికి వెళ్ళాం. పవన్, భార్గవ్ని అడిగాం, అసలు ఏంట్రా బాబు పరిస్థితి అంటే, మా వదిన్ని ఉండి బలవంతంగా వాడు ఏడిపిస్తున్నాడు. రెండోది, వంగవీటి మోహన్ రంగా గారి బొమ్మ బైక్ మీద పెట్టుకున్నాడంట. వినాయక చవితి రోజున రంగా గారి సాంగ్ ఏముంటే అక్కడి నుంచి గొడవ మళ్ళీ చెప్పాడు. ఈ రకంగా సమస్య వాళ్ళిద్దరిని మేము చూసినాక చెల్లించిపోయాం. ఎలాగైనా సరే సమస్య పరిష్కరించాలని తెలుసుకుని వెళ్తే టీడీపీ కార్యాలయంలో
ఆ రోజు రాష్ట్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి గారు జనవాణిలో ఉన్నారని చెప్పి తెలిసింది. నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం సార్ యావత్ కాపు జాతంతా సార్ ధన్యవాదాలు చెప్తున్నారు సార్. ఆ రోజు నైట్గా హోంమంత్రి గారిని పిలిచి కమిటీ వేసి మరుసటి రోజు ఆ కుటుంబానికి చెప్పి ఆ కుటుంబానికి ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా అండగా ఉంటానని చెప్పారు. కాబట్టి సార్ మీకు యావత్ మా కాపు జాతంతా ధన్యవాదాలు సార్. అందుకే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. దేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానంలో దీపావళి సందర్భంగా ఆలయంలో పలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దీపావళిని పురస్కరించుకొని నిర్వహించిన నరకాసురుని వధ కార్యక్రమం ఆలయ అర్చకులు అత్యంత వైభవంగా జరిపించారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని వీక్షించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తరించారు. నాకు పరమపదాన్ని కటాక్షించినందుకు నాకు చాలా ఆనందంగా ఉన్నది. ఈ ఆనంద సమయంలో యావత్ ప్రజలందరూ కూడా నా వలన బాధింపబడిన వాళ్ళందరూ కూడా సంతోషాన్ని వ్యక్తపరుస్తున్నారు. తద్వారా దీనినే దీపావళి ఉత్సవంగా అందరూ కూడా చక్కగా దీపాలు వెలిగించి ఉత్సవాన్ని జరుపుకుంటూ పోలీసుల త్యాగం మరవలేనిదని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సమాజానికి పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదని తెలిపారు. రాష్ట్రంలో పోలీస్ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. దేశ సమగ్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో పోలీసులు అమరవీరుల దినోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి కొల్లు రవీంద్ర ముఖ్య అతిథిగా విచ్చేశారు. మంత్రితో పాటు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పాల్గొన్నారు. పోలీస్ అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. అనంతరం మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సమాజానికి పోలీసులు చేస్తున్న సేవ వెలకట్టలేనిదన్నారు. దేశ సమగ్రతలో పోలీసుల పాత్ర ఎంతో కీలకంగా ఉందన్నారు. ఇటీవల కాలంలో పోలీసులపైన దాడులు జరగటం బాధాకరంగా ఉందన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో పోలీస్ సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ దిశగా కృషి చేస్తున్నారన్నారు. ఈ ఏడాది దేశవ్యాప్తంగా 151 మంది పోలీసులు అమరవీరులు కాగా రాష్ట్రంలో ఆ కోవలో 5గురు ఉన్నారని అన్నారు. వారందరికీ నివాళులు అర్పిస్తున్నామన్నారు. పోలీసుల సంక్షేమానికి తన వంతుగా ₹1,00,000 విరాళం అందిస్తానన్నారు. అనంతరం కలెక్టర్, పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ పోలీసులు సమాజానికి నిస్వార్థ సేవలు అందిస్తున్నారని, వారు చేసిన సేవలు మరువలేనివని తెలిపారు. జిల్లా ఎస్పీ గారు ఆధ్వర్యంలో మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా 1959లో అక్టోబర్ 21వ తారీఖు జరిగినటువంటి మరి వ్యాప్తంగా కూడా ప్రతి సంవత్సరం విధి నిర్వహణలో అసూలు బాస్తున్నటువంటి పోలీస్ అమరవీరులకి నివాళులర్పించుకునే కార్యక్రమం. మరి ఈరోజు ఈ సంవత్సర కాలంలో దాదాపు దేశవ్యాప్తంగా 151 మంది చనిపోయారు. మన రాష్ట్రంలో 5గురు విధి నిర్వహణలో చనిపోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈరోజు దేశ సమగ్రత నిలబడతా ఉందంటే, దేశ రక్షణ నిలబడతా ఉందంటే సరిహద్దుల్లో సైనికులు చేసే పోరాటం కన్నా అంతర్గతంగా ఉన్నటువంటి వైషమ్యాల్ని, అంతర్గతంగా ఇవాళ ప్రజలు సుఖశాంతులతో జీవిస్తూ ఉన్నారంటే దానికి కారణం ఖచ్చితంగా పోలీసులు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరూ కూడా చెప్పొచ్చు. మరి అటువంటి పోలీసులకి చాలా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎక్కడో ఒకడో ఇద్దరు ఏదైనా తప్పు చేయొచ్చు కానీ విధి నిర్వహణ కోసం, ప్రజలకి శాంతి భద్రత కాపాడటం కోసం మీరు చేస్తున్నటువంటి త్యాగం అమరం, ఖచ్చితంగా చెప్పొచ్చు. అది కొన్ని సంఘటనలు చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంది. మరి మొన్ననే తెలంగాణలో ఒక పోలీస్ కానిస్టేబుల్ మీద, తెలంగాణ అది వేరే స్టేట్లో అనిపించింది. ఇమీడియట్గా డెఫినెట్గా అలాంటివి పునరావృతం కాకుండా ఉండాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఆ కుటుంబాలు రోడ్లు పడిపోతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. డెఫినెట్గా వాళ్ళకి అండగా ఈ ప్రభుత్వం ఉంటుంది. దానికోసమే మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు దీపావళి కానుకగా మరి ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు.
మరి మొన్ననే ఆమోదం తెలిపింది అనేది కూడా ఒక శుభవార్తను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే డిఏలు పెండింగ్ ఉంటే ఒక డిఏ కూడా ఉద్యోగస్తుల కోసం, ఈ రాష్ట్రం నడిపించే ఉద్యోగస్తుల కోసం కూడా డిఏని కూడా ప్రకటించడం శుభపరిణామం. దానికి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, డెఫినెట్గా మరి మీరు చేసినటువంటి ఈ త్యాగం, మరి అమరవీరుల నివాళుల కార్యక్రమం తప్పకుండా మేము పాల్గొవాలి. దానికోసం ఇక్కడ రావడం జరిగింది. మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఉద్యోగ కార్మిక వ్యతిరేక విధానాలను రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం వీడనాడాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్ నరసింహారావు డిమాండ్ చేశారు. నగరంలోని సిఐటియు జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. చర్చల పేరుతో కాలయాపన చేయడం తగదన్నారు. డిఏ బకాయిలతో పాటు అనేక బకాయిలు పడి ఉన్న ప్రభుత్వం ఒక డిఏ చెల్లిస్తామని ప్రకటించడాన్ని తప్పుపట్టారు. 2025 జూలై నాటికి ఇవ్వాల్సిన 4 డిఏ బకాయిలను ఉద్యోగులకు చెల్లించాలని నరసింహారావు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అరాకొర బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొనడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పెరిగిన ధరలకు అనుగుణంగా కార్మికుల జీతభత్యాలు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఎన్జిఓల సంఘంతో ఒప్పందం చేయడం జరిగింది. ఈ ఒప్పందం ఉద్యోగులందరూ కూడా వ్యతిరేకమైనటువంటి ఒప్పందం. కేవలం ఒక డిఏను మాత్రమే చెల్లిస్తామని బాకీ ఉన్నటువంటి డిఏ 4 డిఏలు బాకీ ఉన్నాయి. ఒక డిఏ చెల్లిస్తారు. మళ్ళీ జనవరికి మళ్ళీ 4 డిఏలు మళ్ళీ బాకీ అవుతాయి. అంటే 3ట్లో 1 చెల్లిస్తే అవుతుంది. దీనికి ఇదేదో గొప్పగా జరిగినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు వరాలు ఇచ్చినట్టుగా వర్షాలు కురిపిస్తున్నారు. ఇది పచ్చబద్ధం, అవాస్తవం. ఈరోజు ఎన్జిఓల సంఘాలు మాట్లాడలేక ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా తలువు కొట్టడం అనేటువంటి జరిగింది. ఈరోజు ఎన్జిఓ సంఘాలకి తోటి చేసిన ఒప్పందం అనేది ఉద్యోగులకు 18 నెలల తర్వాత చేసినటువంటి ఒప్పందం. దీనిలో ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయిలు 2024 ఆగస్టు నుంచి ఏ రకమైనటువంటి బకాయిలు కూడా చెల్లించాలి. ఉద్యోగులకు రిటైర్ అయిన వాళ్ళకి బకాయిలు రిటైర్ అయిన రోజు చెల్లించాలి, రూల్ అది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మంగళగిరి 6వ బెటాలియన్ పెరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగిన అమరవీరుల సంస్మరణ దినోత్సవ వేడుకలు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని అమరవీరుల సంస్మరణ స్తూపం వద్ద నివాళులు అర్పించిన ముఖ్యమంత్రి చంద్రబాబు. ఆస్ట్రేలియా వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీని సందర్శించిన రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. వివిధ పరిశోధనలపై యూనివర్సిటీ అధ్యాపక బృందంతో చర్చ. సమాజంలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల పాత్రను కొనియాడిన మన్యం జిల్లా కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి. పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివని ప్రశంస. వైసీపీ నాయకులు కందుకూరు ఘటనపై చేస్తున్న కుల రాజకీయాన్ని తప్పుపట్టిన యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్. కూటమి పాలనలో రాష్ట్ర అభివృద్ధిని చూడలేకే వైసీపీ తప్పుడు ప్రచారాలు చేస్తోందని విమర్శ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.